ఏంటి సీను చూసి ఓ సిగ్గుపడిపోతున్నావు? ఒక మూడు జంతువు బాధ అంత బాగా అర్థం చేసుకున్నాడంటే రేపు పొద్దున్న ఇంటికి వచ్చిన ఆడపిల్ల బాధ ఇంకెంత బాగా అర్థం చేసుకున్నాడో ఆలోచన. ఇందాకే మన కాంకాయకి పెళ్లి చూపులు అయ్యాయి. పెళ్లి గురించి ఆలోచిస్తున్నాం. వాడి నిన్ను కూడా వాడుతూ వదిలేస్తాడు. వాడు చాలా మంచివాడు. వాడికి దిగుతాడు కదా, అప్పుడు తెలుస్తాడు. వాడు హీరో రా. ఏం సిను డబ్బులు బాగా సంపాదిస్తున్నావు అంట. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా అనుభవిస్తాను. వాడైనా వీడైనా ఎవరైనా అమ్మ నాన్న ప్రేమల మధ్యలో బతికే ప్రతి ఓడు రిచికే రిచికే. అద్భుతం అండి, మహాద్భుతం. మందిరెడ్డి గారు అద్భుతంగా యాక్టింగ్ చేశారు. వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ ట్రైలర్ లో మనకు యాక్సెంట్స్, ఫైటింగ్స్, సెంటిమెంట్స్, ఎమోషన్స్ అన్ని కూడా ఒక ట్రైలర్ మనం చూసాము. నాకు నిజంగా అండి మన అందరం కూడా చాలా ధన్యులం. మన గ్రూప్ మధ్యలో దీన్ని ట్రైలర్ ఇవ్వడం చాలా సంతోషం. మన అందరం కూడా మంజునాథ్ రెడ్డి గారికి విషయం చెప్తూ ఈ సినిమా అద్భుతంగా ఆడాలని కోరుకుంటూ గట్టిగా చెప్పట్లండి మన తరపు నుంచి. ఒక్కసారి మంజునాథ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మా రిచ్ కిడ్ టెక్నికల్ టీము, యాక్టింగ్ చేసే టీము ఒక్కసారి అందరూ స్టేజ్ మీద రండి. ఒక్కసారి ఇంకొక 5 minutes మీకు రిలీజ్ చేస్తాము ఈ కార్యక్రమం. జనా రాఘవేంద్ర ఇది మా టీం అండి. అందరూ కష్టపడి హరిచంద్ర అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్. ఏమండి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రిచ్ కిడ్ ఈ ట్రైలర్ చూశారు కదా, ఎలా ఉంది మీరు చెప్పండి ఒక్కసారి మీ రెస్పాన్స్. దీంతో మన మన ఇప్పుడు మన రాయలసీమ నుంచి ఇది సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా మా ఊరు సినిమా చేశా, ఇది సెకండ్ సినిమా. ఇంకా చెప్తున్నా కదా, మీరిచ్చే రెస్పాన్స్ బట్టి ముందు ముందు ఇక్కడ ఎవరైనా యాక్టర్లు ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ఆడిషన్స్ పెట్టినప్పుడు వచ్చినప్పుడు మంచి మంచి వాళ్ళందరూ నేను తీసుకుంటాను కంపల్సరీ. ఈ సభాముఖం మీకు చెప్తున్నా. నెక్స్ట్ మళ్ళీ సినిమా స్టార్ట్ అవుతుంది తొందరలో. దీని రెస్పాన్స్ బట్టి మళ్ళీ మేము ఎంతమందిని తీసుకోవాలా, ఎటువంటి సినిమా తీయాలని చెప్పి దాని మీద మీ అందరి ముందర నేను ఎందుకు రిలీజ్ చేశానంటే, అనంతపురం డిస్టిక్లో ఈ ఈవెంట్లో వచ్చి మీ అందరి ముందర ఫస్ట్ టైం 11 గంటలకి ఇప్పుడు లాంచ్ జరిగింది ఆదిత్య ఛానల్లో. దీని అందరూ ఈ లింకును మీరందరూ కొలాబరేషన్ చేసి మరింత ముందుకు అందరూ ప్రోత్సహిస్తారని నేను మరీ కోరుతున్నానండి. అందరికీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఫస్ట్ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ ట్రైలర్ ఎలా ఉంది అంటే నచ్చింది అంటున్నారు కానీ సౌండ్ అయితే వినపడట్లేదు. ఈ ట్రైలరు ఫస్ట్ మీ అందరి సమక్షంలో రిలీజ్ చేయాలని చెప్పి మాకు మా ప్రొడ్యూసర్ గారే చెప్పారండి. ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే మీ అందరి సమక్షంలోనే రిలీజ్ అవుతుంది ఆదిత్య ఛానల్ ద్వారా. 11కి అక్కడ రిలీజ్ అవుతే ఎవరు చూడకముందే మీ అందరూ చూస్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని కోరుకుంటున్నాను.
అండ్ 23 అంటే ఇంకొక 4 డేస్ ఉంది. 4 డేస్లో మీ అనంతపురం థియేటర్స్లో కూడా వస్తుంది. మీరందరూ మాకు సపోర్ట్ చేసి ఇంకా ఫ్యూచర్లో మంచి సినిమాలు చేయాలని మాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకసారి ఈ ఈవెంట్కి రావడానికి కారణం అంటే ఆనంద్ గారికి, అర్జున్ గారికి, మహీధర్ గారికి మరీ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళై నిజంగా అన్న మీరందరూ కలిసి ఇక్కడికి రావాలన్నా అంటే నేను ఇమ్మీడియట్లీ ఆనందన్న వాళ్ళు ఇచ్చినటువంటి సహకారంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలియదేమో చాలామంది అనుకున్నా, చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ వీడియోస్ అని చూస్తుంటా. ఇప్పుడు ఆ అన్న ఉన్నాడు, ఆ అన్న ఎన్నిసార్లు చూశాను, నేను చూసుకుంటుంటా. ఇంకా చాలా మంది నా పేర్లు తెలియదు కానీ మీరందరూ ఎంత రిలీఫ్ ఇస్తున్నారంటే మాకు తెలుసు. అది మీ అందరినీ చూస్తుంటా. కాబట్టి నెక్స్ట్ ఏదైనా సినిమా అవకాశాలు వస్తే నా సినిమాలో ఫస్ట్ మీ ఇదే అనంతపూర్లో నేను ఆడిషన్ పెడతా. మీ అందరిని ఖచ్చితంగా తీసుకుంటాను. మంచి ఇప్పుడు చూశారు కదా సినిమా ఏ లెవెల్లో ఉంది, టెక్నికల్ కానీ ఎక్కడే కానీ ఎవరి సంబంధించిన స్కిల్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నేను తీసుకుంటామండి. ఇంకొకటి ఈ సినిమాలో అన్ని రకాలు ఉన్నాయండి. పల్లెటూరు జీవితం ఉంది, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, పిల్లలు చెడిపోకుండా ఎట్లా ఏందనేది, తల్లిదండ్రుల ఎమోషన్ ఉంది, తల్లిదండ్రులు బాట వినకోకుంటే మనం ఏమవుతుంది అని చెప్పి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా April 23 మీరందరూ ఇక్కడ అనంతపూర్లో ఏ సినిమా అయింది రేపు మధ్యాహ్నం కూడా ప్రకటిస్తానండి. ఖచ్చితంగా మీరందరూ పోయి సినిమా చూడాలని మీ అందరి తరఫున మరికొంతమంది చూడాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ దయవుంచి మీరందరూ April 23 పొద్దున్నే 11:30కు మిగతా ప్రాంతాలు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అంతా ఇన్ని థియేటర్లు ఏమనేది టుమారో ఈవినింగ్ కల్లా లిస్ట్ వస్తుందండి. మా డైరెక్టర్లు వచ్చి సఫీవుల్లా అండ్ అనిల్, ఇంకా ఇక్కడ టెక్నికల్ టీము, అసిస్టెంట్స్, యాక్టర్స్, కో ఆర్టిస్టు, ఇప్పుడు రాఘవేంద్ర, చంద్రన్న, మురళి, పఠాన్ భయ్య, ఇంకా చాలామంది ఇక్కడ మాకు తెలిసిన అందరైతే చాలాసార్లు చూసా. నేను అదే పనిగా అందుకు ఈ వీడియో చూసుకుంటాను. ఇంకా కొన్ని పేర్లు తెలీదు. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. అలాగే కింద ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరూ సినిమా మీద ఉన్న పిచ్చితో కళ్ళతో, కానీ మన రాయలసీమలో ఇలాంటి సినిమా తీశారంటే నేను వండర్ అయిపోయి ఎప్పుడు తీశారబ్బా, సుమన్ శెట్టి గారు ఉన్నారు అందులో నేను లేనేని చిన్న బాధ. కాకపోతే హైదరాబాదు ఫిలిం నగర్లో 30 రూపాయలు ఫుడ్ తిన్నా, 500 రూపాయలు ఫుడ్ తిన్నా చాలా మోసము. ఉన్నకాడే చూసి ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఏ సినిమా అయినా సినిమానే, కళామ్మ తల్లిని ఆదరించండి. 100 మంది చెప్పండి సినిమా టికెట్ 100 రూపాయలు పెడదాం, 150 పెడదాం. మెగాస్టార్ చిన్న సినిమాకి 1000 రూపాయలు పెడతారు కదా. మన సినిమా మనం చూద్దాం, మన ఫ్యామిలీ చూస్తే చాలు. ఇలాంటి వ్యక్తులు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తారు. ప్లీజ్ నేను కోరుకున్నది ఒకటే, మీకు వీలైతే ఈ నెల 23 తారీఖు సినిమా చూడండి. ఈ నెల 23 సినిమా చూడండి. ప్రతి ఒక్కరికి చెప్పండి మన రాయలసీమ సినిమా తీశారు అని చెప్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే స్టేజ్ మీద పిలిచిన అన్నగారికి, అలాగే చాలా అద్భుతంగా ఉంది యాక్టింగ్. మదర్ ప్రామిస్ కంటే ఖచ్చితంగా చూద్దాం, ఈ సినిమాను ముందు తీసుకెళ్దాం. జై సినిమా, జై సినిమా. ఇంకో విషయం అండి, ఈ సినిమాలో రామేశ్వర రెడ్డిని వాళ్ళ ఎద్దు ఒంగోలు గిత్త యాక్ట్ చేసిందండి. ఒంగోలు గిత్త యాక్ట్ చేసింది. దీంట్లో నో గ్రాఫిక్స్, డైరెక్ట్ ఫైట్. దాంట్లో ఎంతో రిస్క్ చేసామండి. వాళ్ళకి ఈ అమ్మాయి వీళ్ళది ఎద్దు, ఈ అమ్మాయి కూడా దీంట్లో యాక్ట్ చేసింది నాతో పాటు. చాలా బాగా చేసింది ఈ అమ్మాయి కోసం రండి, ఎందుకంటే అంత బాగుంది. బాగుందా సినిమా? ట్రైలర్ బాగుందా? అక్క ఇక్కడున్న మీ అందరికీ ఇంకోటి చెప్పాలి. సినిమా అంటే కొంతమంది కొన్ని సీన్స్లలో ఏడవాలంటే గ్లిజరిన్ పూసుకుంటారు, అంటే కన్నీళ్ళు రావాలంటే. బట్ ఈ అమ్మాయి మాత్రం వితౌట్ గ్లిజరిన్, ఎలా అంటే గ్లిజరిన్ పూసుకుంటేనే కంట్లోంచి కన్నీళ్ళు కడతాయి. ఈ అమ్మాయి అలాంటిది ఏమీ పూసుకోలేదు. జస్ట్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాము, ఇలా నువ్వు నటించాలమ్మా అని చెప్పగానే ఒరిజినల్గా ఏడ్చింది. ఫైనల్ లాస్ట్ క్లైమాక్స్లో ఈ అమ్మాయి ఒరిజినల్గా ఏడ్చింది. చూసి మేమందరమే షాకు. అంటే ఎంతో సీనియర్ ఆర్టిస్టులు అయితే అలా ఏడుస్తారు, కానీ ఇంత అంటే ఫస్ట్ టైం ఈ అమ్మాయి కెమెరా ముందుకు రావడము. మామూలు మనం చిన్న మొబైల్ కెమెరా పెడితేనే భయపడతాం, అలాంటిది ఒక పెద్ద కెమెరా ఈ అమ్మాయి ఫేస్ దగ్గర పెట్టినా కూడా అస్సలు భయపడలేదు. మీరందరూ ఈ అమ్మాయి కోసమైనా వచ్చి క్లైమాక్స్ ఈ అమ్మాయి కోసం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి 4వ వరుస. ఇంకొక విషయం, అక్క వాళ్ళ వీడియో చూస్తుంటా ఎంత ఆడుతా పాడుతా అక్క వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. నేను చూసా, మీ వీడియో చూసినాక అయినా ఒకరిని గుర్తుపడుతున్నా. ఇప్పుడే నేను మీ అందరికీ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని గుర్తుపడుతున్నా.
మీ అందరికి ఖచ్చితంగా నెక్స్ట్ అవకాశం అనిపిస్తాను. ఎందుకంటే వాళ్ళ నేను ఏదైనా మైండ్ ఏదైనా టెన్షన్ పడినప్పుడు వాళ్ళ వీడియో చూస్తే ఎక్కువ రిలాక్స్. ఎందుకంటే భార్యాభర్త వాళ్ళు అదే అన్న వాళ్ళని చిన్న పాటలకు ఎంత బాగా చేస్తారంటే ఇద్దరు ఆడుతూ పాడుతూ వాళ్ళు పని చేసుకుంటూ చేసుకుంటారు. నిజంగా చెప్తున్నా అక్క, మీరిద్దరు ఒక్కసారి రండి. ఎందుకంటే నేను నిజంగా చాలాసార్లు నేనే అనుకున్నాను నెంబర్ తీసుకుని ఫోన్ చేద్దామని. చాలామంది కళాకారులు కనపడుతున్నారు ఇక్కడికి వచ్చిన. మేమే కళాకారులు కాదు, మీరందరూ నిజంగా చెప్తున్నా, మీ అందరు కళాకారులు. మీరందరూ ఈ రిచ్ కిడ్ సినిమా లింకు కొలాబరేషన్ పెట్టుకోండి. నన్ను ఆ వరకు రీచ్ కండి. కంపల్సరీ నెక్స్ట్ సినిమాలో మనం అందరం ఒకసారి మీట్ అవుదాం. మీరందరికీ ఖచ్చితంగా పెట్టాలి. మంచి పాటలైనా లాస్ట్గా ఐటమ్ సాంగ్ అయినా పెడతారు. మీ అందరి మధ్యలో తీయాలి వాడు సాంగ్, ఐటమ్ సాంగ్. ఈ వీడియో చూసిందా? ట్రైలర్ చూసారా మీరు? రాలేదా? ఖచ్చితంగా అక్క మీరు చూసారక్క. కానీ మీ వీడియో చూస్తుంటాక అందుకు పైకి పిలిచాలని పిలిచిన. ఎందుకంటే ఖచ్చితంగా నేను కూడా అప్పుడప్పుడు రిలాక్స్ అవుతాను. అది సత్యనారాయణ డిస్ట్రిక్ట్ చెన్నబెత్తపల్లి మండలం చెన్నమూరు గ్రామం. ఫస్ట్ టైం మాట్లాడుతున్నది.